ఎస్ రాష్ట్ర డీజీపీతో పాటు ప్రస్తుతం హోంమంత్రి అనిత కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే సమీక్షిస్తూ ఉన్నారు. మరి మరోవైపు యుఏఈ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు రవాణా శాఖ మంత్రి అలాగే పలువురు అధికారులకు కూడా వీడియో కాల్ నిర్వహించి పలు సూచనలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలరాజును అడిగి తెలుసుకుందాం. బాలరాజు, అప్డేట్స్ ఏంటి? లహరి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర ప్రమాదం అనేక మంది కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నిలిపిందని చెప్పవచ్చు. DD01N9490 నెంబర్ కలిగిన బస్సు పూర్తిగా కూడా దగ్ధమైంది. ఈ దగ్ధమవడంతో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాద సమయంలో కొంతమంది సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ డోర్ ను పగలగొట్టగా మొత్తం 23 మంది వరకు కూడా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో క్షతగాత్రులను స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన వారే ఎక్కువగా కూడా ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. బస్సు వేగంగా వెళ్తున్న క్రమంలో ఓ బైక్ ను ఢీకొనడంతో బైక్ ను ఢీకొట్టిన తర్వాత కూడా 300 మీటర్ల వరకు ఆ బైక్ ను బస్సు ఈడ్చుకెళ్లడంతోనే మంటలు చెలరేగినట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగగా అందరూ నిద్రమత్తుతో ఉండడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బస్సు ప్రధాన డ్రైవర్ పరారీలో ఉండగా మరో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలంలోనూ విషాద ఛాయలు నింపింది. వింజమూరు మండలంకు చెందినటువంటి 2 కుటుంబాలు ఈ బస్సులో ప్రయాణిస్తుండగా గొల్లవారిపాలెం గ్రామానికి చెందినటువంటి గొల్ల రమేష్ కుటుంబం పూర్తిగా దగ్ధమై మృత్యువాత పడగా కొత్తపేట చెందినటువంటి నేలకుర్తి రమేష్ కుటుంబం సేఫ్ గా బయటపడింది. ఈ ఇరు కుటుంబాలు కూడా దీపావళి సెలవుల నిమిత్తం హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి గోల్ల రమేష్, అనుష, మన్విత, శశాంతులు బస్సు పూర్తిగా దగ్ధమవడంతో అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. దీంతో వింజమూరు మండలం గొల్లపల్లి గ్రామంలోనూ గొల్ల రమేష్ కుటుంబంలోనూ పూర్తి విషాద ఛాయలు అలముకున్నాయి. సజీవ దహనమైనటువంటి రమేష్ బ్రతుకుదెరువు కోసం బెంగళూరులో ఓ ప్రొడక్ట్ సేల్స్ ఆఫీసర్ గా కూడా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే అలాగే వింజమూరు మండలం కొత్తపేటకు చెందినటువంటి నేలకుర్తి రమేష్ కుటుంబం కూడా అదే బస్సులో నుండి సురక్షితంగా బయటకు పడినట్లు తెలుస్తుంది. నేలకుర్తి రమేష్ బస్సు ప్రమాదాన్ని ముందుగా గమనించి అద్దాలను పగలగొట్టి భార్య శ్రీలక్ష్మి, కుమారుడు అఖీరా, కుమార్తె జయశ్రీలను కాపాడినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా భరోసా కల్పించారు. కాగా మృతి చెందిన రమేష్ టీడీపీకి బలమైన కార్యకర్తగా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదంపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద విషయం తెలియగానే అధికారులతో మాట్లాడి అనేక వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి అధికారులంతా కూడా ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిన వెళ్లిన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే చర్యలు చేశారు. మరోవైపు స్థానిక నేతలు కూడా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అలాగే క్షతగాత్రులకు వేగంగా వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఘటన జరిగిన తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై ఆరా తీసి ఘటనకు గల కారణాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు హోంమంత్రి అనితతో మాట్లాడి వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు తీసుకోవాలని కూడా సూచించినట్లు తెలుస్తుంది. దీంతో హోంమంత్రి అనితతో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఘటనా స్థలాన్ని వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే కాగా కర్నూలు జిల్లాలో దగ్ధమైనటువంటి ఈ బస్సులోని దృశ్యాలు చూస్తే హృదయ విదారకంగా ఉన్నాయని చెప్పవచ్చు. అగ్ని ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందగా 11 మంది మృతదేహాలు సీట్లోనే ఉండి పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయి. మాంసం ముద్దలుగా మృతుల శరీరాలు మారాయి. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫోరెన్సిక్ అధికారులు పరిశీలన చేసి DNA పరీక్షల అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందించనున్నారు. మరోవైపు 11 మంది మృతుల శరీరాలు బస్సులో కనిపిస్తుండగా మరికొంతమంది శరీరాల కోసం
ఫారెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లోనే బస్సు మొత్తం కూడా పూర్తిగా కాలి బూడిదైందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కాలిపోతున్న బస్సును చూసిన హైదరాబాద్ కు చెందిన ఓ ప్రత్యక్ష సాక్షి కూడా మీడియాకు వివరాలను వెల్లడించారు. ఇదిలా ఉంటే బస్సును ఢీకొట్టిన బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. బస్సును ఢీకొట్టిన బైక్ పల్సర్ బైక్ గా గుర్తించారు. అలాగే బైక్ ను నడిపిన వ్యక్తి శంకర్ గా గుర్తించి అతన్ని ఇది కర్నూలులోని ప్రజానగర్ కు చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదంపై భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఈ బస్సు ప్రమాదంకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సీఎం ను ప్రధాని ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇస్తూ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున, అలాగే క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున ప్రధాని నష్టపరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని, అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రధాని సూచించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకొని బయటకు రావాలంటూ కూడా ఆకాంక్షించారు. ఇకపోతే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులతో సమగ్ర విచారణ చేయాలని కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. మృతుల వివరాలను గుర్తించి కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు కూడా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖకు ముఖ్యమంత్రి సూచించారు. అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఫిట్నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. అన్ని జిల్లాలలో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యం ఏదైనా ఉంది అని తేలితే కఠిన చర్యలు తప్పు అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అని, ప్రైవేట్ బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదిక కూడా తనకు ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి కోరినట్టుగా కూడా తెలుస్తుంది. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.